డోన్ పట్టణంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేమొస్తే మట్కా, పేకాట, నాటుసారా, భూ కబ్జా, అవినీతి, అల్లర్లు, అరాచకాలు చేయండి, మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటానని కార్యకర్తలకు హామీ ఇచ్చినట్లు నేను ఇవ్వలేదు అన్నారు. ఆర్థిక నేరస్తుడు అనే మాటకు అర్థం తెలుసా అని ప్రశ్నించారు బుగ్గన. డోన్ను కర్నూలు జిల్లాలో కలపడం సాధ్యమేనా అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. మీలాగా 60-40 కమిషన్లు తీసుకోలేదు, అభివృద్ధి ఏంటో చూపించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. టీడీపీ వాళ్ళు కావాలంటే నా వెంట వస్తే అభివృద్ధిని చూపించగలనని ఆర్థిక మంత్రి బుగ్గన అన్నారు. ఎమ్మిగనూరు టౌన్ మున్సిపాలిటీ ఆధారపడింది అని చెప్పి స్లూస్ పెట్టించి 3 టీఎంసీ అధికారికంగా 3 టీఎంసీ ఇప్పించి గాజుదిన్న ప్రాజెక్టు కెపాసిటీ 4 టీఎంసీ అయితే 100 చిల్లర కోట్లు పెట్టి ఆ 100 చిల్లర కోట్ల ఇంచుమించు 130 కోట్ల ద్వారా 4 నుంచి 5 టీఎంసీలకు కెపాసిటీ పెంచడం జరిగిందంటే 3 టీఎంసీ అధికారికంగా వస్తే 2 టీఎంసీ వర్షాల నుంచి వస్తాయి, 5 టీఎంసీ నిండితే ఇది గాజుదిన్న ప్రాజెక్ట్ సామర్థ్యం. మీకు కనీసం ఈ ఐడియా ఉంది? బార్ కౌన్సిల్ చైర్మన్ దగ్గర నేను ఎన్నిసార్లు పోయినాను అడగండి. బార్ కౌన్సిల్ మెంబరు రామిరెడ్డి గారు అనంతపురం ఎన్నిసార్లు నేను పోయినాను, రామిరెడ్డి గారు పక్కనే ఉంటారు కదా, అడగండి చెప్తాను. ఎందుకు నేషనల్ లా యూనివర్సిటీ ఇక్కడ వచ్చిన తర్వాత రేపు పొద్దున అదే క్యాంపస్ ఉత్తరోత్తర అన్ని రకాల ఉత్తర్వులు పొందిన తర్వాత హైకోర్టు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రావాలా, కర్నూలుకు రావాలని చెప్పి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆయన అభిప్రాయం కాబట్టి ఇది బేసిస్ ఫౌండేషన్ కావాలని చెప్పి దీనికి కనీసం ఐడియా ఉంది. డోన్లో సోమయారపల్లి సత్రం నుంచి డోను జాతీయ రహదారి 340B 340B నాకు తెలిసి ఎక్కడ కూడా ఒకటే నియోజకవర్గంలో మొదలే ఒకటే నియోజకవర్గం రెండైనా ఇంతకుముందు చెప్పినట్టు ఉండదు. ఎడ్యుకేషన్ ఉండాలా. అది మినిస్టర్ అయిన తర్వాత నేను సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఎట్లుందని చెప్పి ఒకసారి పోతే అక్కడ ఇంచుమించు సిల్వర్ జూబ్లీ కాలేజీలో లెట్రిన్లు కూడా లేవు, కంప చెట్లు. ఈరోజు 130 చిల్లర కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్ కడుతున్నాం కొండ మీద. ఎప్పుడైనా మీకు ఓపిక ఉంటే దయచేసి, నేను ఓపిక ఉంటాడు ఎవరికి, ప్రకాష్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి మీరు కొండ కొద్దిగా ఎక్కండి. రోడ్డు కూడా వేయించినాం, కొండ ఎక్కేదానికి కూడా అనుకూలంగా ఉండాలి. నేషనల్ యూనివర్సిటీకి కానీ వివరాలు ఉంటే ఆ ఫామ్లో పడతాయి. 1-2 దాటిన వివరాలు ఉంటే అనెక్షర్లో పెడతాం వెనకాల. ఇంకా ప్రజలందరికీ సింపుల్గా అర్థమవుతుంది చెప్పాలంటే, ఒక ఉద్యోగానికి మనం అప్లై చేస్తాం. అప్లై చేసేటప్పుడు బయోడేటా 1 పేజ్ కానీ 2 పేజీల్లో కానీ ఉంటుంది. చదువు మనకు ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఉద్యోగానికి BA అవసరము, ఈ BA డిగ్రీ అని పైన పొందుపరిచి 10th క్లాసు, ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డ్స్ అన్ని అనెక్షర్ రూపంలో పెట్టుకుంటూ పోతాం. మన డీటెయిల్స్ అన్నీ కూడా అనెక్షర్ రూపంలో ఉన్నాయి. అంటే మీకు ఉచిత సలహా ఇచ్చే అడ్వకేట్లు ఉన్నారు చూడండి, అంటే ఎంత ఉచిత సలహా ఇచ్చుకొని దండి ఉంటారు. మీకున్నారు కదా ఆలోచన, మొత్తం కంప్లీట్ వెనకాల ఉన్నాయి. అనెక్షర్ పైన ఏం రాసినాము, సీన్ అనెక్షర్ 1, సీన్ అనెక్షర్ 2, సీన్ అనెక్షర్ 3 రాసి అనెక్షర్లో అన్ని పెట్టాము. అంటే ఉదాహరణకు రిటర్నింగ్ ఆఫీసర్ వల్ల కాదు లేదు, నేను బేతంచెర్ల మండలం కొండల్లో ముద్దవరం ముసంచెరులో ప్రచారం చేస్తుండగా ఈ ఇష్యూ వాళ్ళు రైజ్ చేసినప్పుడు మా అడ్వకేట్లు ఏమన్నారంటే, ఒక మాట నాతో మాట్లాడి దీన్ని ఏ విధంగా సమాధానం ఇవ్వాలని చెప్పి మాట్లాడి చెప్తామని చెప్పి మా వాళ్ళు టైం అడిగాను. వాళ్ళేం లేట్ చేయలేదు, ఎందుకు నా సిగ్నల్స్ అక్కడ దొరకలేదు కాబట్టి. ఎందుకైనా మంచిదని టైం అడిగినారు. ఆ టైం ఎప్పుడైతే నేను అందుబాటులోకి వచ్చినానో, ఎప్పుడైతే నేను మాట్లాడినానో వెంటనే మా వాళ్ళు వెళ్ళినా రాసి ఇచ్చినాను. దానికి ఎందుకంటే మాట్లాడితే మొన్న కూడా మీరు తప్పుడు అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినారు. మీకు ఏమైనా ఆలోచన, మీ సొంత జిల్లాకు మీ సొంత రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత సమానంగా ఉంది. మీరు ఊరికే ఇంట్లో కూర్చొని 10 మంది వచ్చిన వాళ్ళతో మాట్లాడి కాపీ టీలు అక్కుంటూ ఇదే ప్రజాస్వామ్యం అని అనుకుంటే అది మళ్ళీ మీ ఆలోచన పొరపాట లేదా దాని అర్థమే పొరపాట మాకైతే అర్థం కాదు. అసలు కుటీలమైన చిన్న మాటలు, శానిటైజర్తో చేతులు కడుపుకుంటాడు. కరోనా అప్పుడు ఆయన సమాధానం ఇచ్చిన కాపాడుకుంటాను, ఎవరి నుంచి ఎవరు కాపాడుకుంటారు, నాకు కాపాడుకున్నామనే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరైనా కానీ నాకు తెలిసి ఏం చేయదలుచుకున్నాయంటే, నా నియోజకవర్గాన్ని వెస్ట్ నియోజకవర్గం రాష్ట్రంలో కానీ దేశంలో ఆర్థికంగా ప్రతి ఒక్కరూ పైకి రావాలి, ఎడ్యుకేషన్ పరంగా పైకి రావాలి, పరిశ్రమలు రావాలి, వ్యవసాయం రావాలి, సాగు ఇట్లా ఏదో ఒకటి చెప్తారు. కానీ కాపాడుకుందామంటే నాకు ఎవరి నుంచి కాపాడాలి అంటే
అర్థం ఏమంటే మీరు ఇంకా పాతకాలం ఫ్యాక్షన్ నేచర్ నుండి మీ మైండ్ ఇంకా కూడా ఎవరైనా కొట్లాడుకొని వస్తే వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉంది తప్ప అసలు కొట్లాటలే లేకుండా చేయాలనే ఆలోచన మీలో కనపడలేదు. ఇది చాలా లేకుంటే ఇంత పెద్ద ఇంటర్వ్యూ టమాటో జ్యూస్ గురించి మాట్లాడుతుంది, నేను ఆర్థిక నేరస్తుని అంటుంది, రోడ్డు మీద మాట కూర్చున్నామంటుంది, ఏంటంటో చెప్తుంది. చివరకు ఇంత పెద్ద మంచి ఎన్టీ రామారావు సినిమా మాదిరి తీసిన తర్వాత, రాజమౌళి సినిమా మాదిరి తీసిన తర్వాత తుస్సుమని లాస్ట్లో ఎండింగ్ మాత్రం కాపాడుకుంటామని ఏం కాపాడుతుంది. నాకు తెలిసి మీ ఆలోచన నుంచి ప్రజలు కాపాడాలి, మీరు కాదు కాపాడేది. పోదాం హ్యాపీ ఇంటర్వ్యూలో చెప్పి ఇంకా కొన్ని పర్సనల్గా ఉన్నాయి నా దగ్గర. ఆ పర్సనల్గా ఉండేవి నేను చెప్పడం లేదు, ఎందుకంటే నేను భాస్కర్ గారి మీద గౌరవం లేదు, నేను మాట్లాడడం తప్ప దయచేసి మీరు ఆరోపణ చేసినప్పుడు అది ప్రాక్టికల్. ఇంకా దాంతోపాటు మన చంద్రబాబు నాయుడు గారు చట్టంలో మనం డ్రా చేస్తాం, కానీ అప్పు చేస్తే అప్పు కట్టేది ఏమంటే భారతదేశం మొత్తం ఎవరు కట్టాలా, అమెరికా అప్పు ఎవరు కట్టాలా, ఇది నాకు అర్థమే కాదు. ఆయన 75 నాకు ఒకసారి డౌట్ వస్తుంది, ఈ 75 టచ్ అయితే అందుకనే పూర్వం కూడా 25 సంవత్సరాలు ఫస్ట్ బాల్యము, ఆ తర్వాత నెక్స్ట్ 25 సంవత్సరాలు పాత విధానం మేము. ఎందుకంటే 60 ఇప్పుడు రిటైర్మెంట్ 60కి ఎందుకు పెట్టినారు, 60 దాటినాక చిన్నగా చిలిపికి పిల్లల వాళ్ళే కావాలి అలా ఉండాలి. మనమే ఫీల్డ్కి పోయినామనుకో దీన్ని ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే నాకు ఇది టైం ఉండాలి. అటువైపు గురించి మాట్లాడుతూ మాదేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలని ఉంటుంది, చేయకూడదని కూర్చుండే వాళ్ళు రాజకీయాలకు ఎందుకు వస్తారు, చేయాలని ఉంటుంది. కానీ మీరు చేసినది ఏదైనా కానీ యాక్చువల్గా కాంక్రీట్గా కనపడుతుంది. జ్యూస్ ఫ్యాక్టరీ అంటారు, మళ్ళీ ఆ జ్యూస్ ఫ్యాక్టరీ ఏందో అది ఎక్కడి నుంచో. ఇది కాక పోనీ మీరైతే పార్లమెంట్ సభ్యులుగా దాదాపు 12-13 సంవత్సరాలు ఉన్నారు. మీ కాంట్రిబ్యూషన్ ఎక్కడన్నా కర్నూలు పార్లమెంటుకు నేను కాంక్రీట్గా చేసినాను, నేను రైల్వే సహాయ మంత్రిగా నేను కాంక్రీట్గా చేసినాను, ఈ చెట్టు నాటినాను, ఈరోజు ఈ చెట్టు పెద్దగైంది, ఈ చెట్టు ఫలాలు ఈరోజు పబ్లిక్ వస్తున్నాయి, ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? ఒకటని నాకైతే తెలియదు, ఏమన్నా మీరు తెలియపరిస్తే కొద్దిగా మా నాలెడ్జ్లో నేను చెప్తాను. ఇప్పుడు మేము వెళ్ళిపోతే ఇంచుమించు ఒక సంవత్సరం పాటు ఆల్మోస్ట్ వారానికి ఒకసారి ఫాలోఅప్ చేసి ఇంచుమించు కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారి నేను పర్సనల్గా పోయి, ఢిల్లీలో ప్రతిసారి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్తో పోయి అప్పటి మంత్రులతో పలుసార్లు కలిసి, 2 మంత్రులు హర్దీప్ సింగ్ పూరి గారు, ఆ తర్వాత మన సింధియా గారు, జ్యోతిరాదిత్య సింధియా గారు, చివరకు ఎంత డీటెయిల్డ్గా పోయినామంటే కంప్లీట్ కాకుండా ఉంటే డేటుకు పాపీ లైట్స్ అంటారు, మీరు బహుశా ఇప్పుడు వినిండారు, ప్రిసిషన్ అసిస్టెడ్ పాత్ ఇండికేటర్ అంటారు. ప్లేన్ ల్యాండ్ అయ్యేటప్పుడు లైట్స్, ఆ లైట్స్ ఇట్లా పైకి ఆ రేస్ను బట్టి ఆ ప్లేన్ ల్యాండింగ్ కరెక్ట్గా పరిస్థితులు ఆ డిసిగ్నేటెడ్ ప్లేస్లో ల్యాండ్ అవుతుందా లేదా. ఆ పాపీ లైట్స్ దొరకకుండా ఉంటే, ఆ పాపీ లైట్స్ బాంబే నుంచి సప్లై కావాలంటే సప్లయర్లతో కూడా మేము పర్సనల్గా మాట్లాడి, కలెక్టర్లతో, ప్రిన్సిపల్ సెక్రటరీతో పలుసార్లు కాంట్రాక్టర్తో వెంటబడి కాంట్రాక్టర్కు భరోసా ఇచ్చి ఈరోజు కర్నూలు ఎయిర్పోర్ట్ ఫంక్షన్ అయింది. ఇండిగో ఫ్లైట్ ల్యాండ్ కావాలంటే ఉడాన్ స్కీమ్ కింద వచ్చింది. ఉడాన్ స్కీమ్ కింద వస్తే ఆ స్కీమ్లో ప్లేన్ వాళ్ళు బిడ్డింగ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వచ్చేదానికి 2 కారిడోర్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడోర్ అండ్ బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడోర్. నేను పోయి హైదరాబాద్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడోర్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ కావాలని అడిగి, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ కోసం అడిగితే పైన ఏమన్నారంటే 2 కారిడోర్స్ ఆల్రెడీ ఇచ్చినాం కదా పునర్వ్యవస్థీకరణ చట్టంలో, 3వది ఇప్పుడే చూసేదానికి వీలు పడదంటే, ఎంతోమంది రిప్రజెంట్ చేసి ముఖ్యమంత్రి గారి శాంక్షన్ చేయించిన తర్వాత అందులో 400 చిల్లర కోట్లతో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీటి సరఫరా కోసం వర్క్ శాంక్షన్ చేయించిన వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. మీరు గమనించండి, ఓరకల్ దగ్గర రోడ్ సైడ్ ఉండే పైప్స్ అవి జరుగుతుంది. చివరకు ఒక ఇంటేక్ వెల్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ఏదైతే ఉందో ఆ ఇంటేక్ వెల్ డిజైన్ కోసం ఏ విధంగా హైదరాబాద్ టు బెంగళూరు ఏ విధంగా తెచ్చినామో తెలిసిన, అది 3 రాష్ట్రాల్లో పోవాలా, తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటక. తెలంగాణ వాళ్ళు ఒప్పుకోలే, మాకు అవసరం లేదన్నారు, ఎందుకంటే ఎలాగో జడ్చర్ల వరకు వాళ్ళకు ఇండస్ట్రీస్ వచ్చినాయి. బెంగళూరు వాళ్ళు ఒప్పుకోలే, మాకు అవసరం లేదన్నారు, ఎందుకంటే చిక్కబళ్ళాపూర్ నుంచి ఎలాగో మన బాగేపల్లి నుంచి ఎలాగో ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇది ఇండస్ట్రియల్ పార్క్ అయితే మాకు దెబ్బ పడుతుందని మేము పలుసార్లు తిరిగి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాం. ఇది మీ కనీసం మీరు ఎంపీ ఉన్నారు కదా, మీ నోటీసులో ఉందే కాంట్రిబ్యూషన్ రాజుదున్న ప్రాజెక్ట్ అంటే
దానికి అష్యూర్డ్ వాటర్ ఉంది, అసలు నీళ్లు దానికి అష్యూర్డ్ వాటర్ ఉంది, ఖచ్చితంగా రావాలనే కండిషన్ లేదు. వర్షం నీళ్లు పడితే గాజుదిన్న ప్రాజెక్ట్ వెళ్ళాలి. మొట్టమొదటిసారిగా గాజుదిన్న ప్రాజెక్టు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి పర్మిషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారిని అడిగి పర్మిషన్ తీసుకొని, ఇది కూడా 40 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. దామోదరం సంజీవయ్య గాజుదిన్న ప్రాజెక్ట్ ఇచ్చుకుంటున్నారు. నెక్స్ట్ మీరే చెప్తారు మళ్ళా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు డోన్లో సభ పెట్టినప్పుడు వాళ్ళ జమీందారులు అందుబాటులో ఉన్నారు. మీరే చెప్తే జమీందారు కాదని మీరే చెప్తారు. నేను జమీందారు అని చెప్పలే, నేను జమీందారు కాదు చెప్పలే. జమీందారు అనే పదమే నా నోటి నుంచి చెప్పరాదు. మీరే కర్నూలు జిల్లాలో డోన్లు కలుపుతారు. సంతోషం. అంటే నా జిల్లాలో కలపడం, ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి తీయడం, ఆ జిల్లా నుంచి ఈ జిల్లాలో పెట్టాలి, నాకు తెలిసి సాధ్యమైన పని అయితే కాదు. మళ్ళీ మీరేమన్నా మీకు స్పెషల్గా ఏమన్నా శక్తి ఉందేమో నాకైతే తెలియదు. ఈ విధంగా ఒకవేళ ఈ జిల్లా నుంచి ఆ జిల్లా, ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకు కాన్స్టిట్యున్సీకి మార్చేదానికి అవకాశం ఉందంటే రోజు ప్రతి సోమవారం పొద్దున్న గ్రీవెన్స్లో ముఖ్యమంత్రి గారికి నా నియోజకవర్గం ఇక్కడ, నీ నియోజకవర్గం అక్కడ అనేది గ్రీవెన్స్లో వస్తాడు. అయినా ఏమో మీరు అంటున్నారు మళ్ళీ కలుపుతామని కాన్ఫిడెంట్గా. అయితే నాకు సందేహం. ఆ సందేహం ఏమంటే అసలు డ్రోన్ ఏ విధంగా నంద్యాల జిల్లాకు వచ్చింది? మీ వల్ల కదా. డీలిమిటేషన్ అప్పుడు డోన్ నియోజకవర్గము నంద్యాల పార్లమెంట్లోకి వచ్చింది. రోజు ఈ పార్లమెంటు ఎవరు ఎంపీ? మీరు ఎంపీ. ఆ రోజు మీ సతీమణి గారు ఎమ్మెల్యే. అంటే మీ సతీమణి గారు ఎమ్మెల్యే ఉండగా, మీరు ఎంపీ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మీ ప్రభుత్వం ఉండగా, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉండగా డీలిమిటేషన్ జరిగితే ఆ రోజు డోన్ నంద్యాల పార్లమెంటే వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికేంద్రీకరణలో భాగంగా పార్లమెంట్లన్నీ కూడా జిల్లాలు చేయడం జరిగింది. ఒక 2-3 ఎక్సెప్షన్స్ తప్ప. 2-3 ఎక్సెప్షన్స్ ఎట్లా అంటే అరకు చాలా పెద్ద ఏరియా కాబట్టి, జాగ్రఫికల్ ఏరియా కాబట్టి ఆ అరకు ఏరియాను 2-3 సెగ్మెంట్లు చేయడం, అటువంటి ఒక 2-3 తప్ప మిగతా అన్ని చోట్ల కూడా పార్లమెంటు జిల్లా అయింది. మళ్ళా ఇప్పుడు డోను నంద్యాల జిల్లా ఉండేదానికి ప్రధానమైన బాధ్యత మీదే కదా. ఇప్పుడు మీరే అంటే మీ ఒప్పుతంతో, నాకు ఇంకో వార్త కూడా ఉంది. అప్పటి రోజుల్లో మీరు ఫ్యూచర్ ఊహించి ఈ కృష్ణగిరి, దేవరకొండ ఇటువంటివి డోన్కు కలపకుండా ఉంటే కానీ బాగుంటుంది అని మీ భవిష్యత్తు కోసం ఆలోచన చేసి దీనికి ఒప్పుతం తెలిపినారనేది కూడా ఒక వార్త. అయితే నాకు అది వ్యాలిడ్గా నాకు 100% నాకు తెలిసినది కాబట్టి నేను క్వశ్చన్ మార్క్ పెట్టాను. కానీ వార్త అయితే ఉంది. ఏది ఏమైనా కూడా మీరు అధికారంలో ఉండగా, మీరు ఎంపీకి ఉండగా, మీరు ఎమ్మెల్యేకి ఉండగా డోన్ వచ్చి నంద్యాల పార్లమెంట్లో కలిసింది. ఎప్పుడైతే పార్లమెంట్లో జిల్లాలు అయినాయో ఇది ఆటోమేటిక్గా జరిగింది. మరి ఇప్పుడు బాధ్యత ఏమిటి అంటే మీకు ఇష్టమైనప్పుడు నంద్యాల పార్లమెంట్లో కలపగలుగుతారు, మీకు ఇష్టమైనప్పుడు నంద్యాల జిల్లాలో ఉంచగలుగుతారు, మీకు ఇష్టం లేకుంటే కర్నూలు జిల్లాకు మారుస్తారు. రేపు పొద్దున ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా వేరే విధంగా బాగుందంటే పక్కనే అనంతపురం ఉంది, అనంతపురం జిల్లాను కూడా మార్చవచ్చు మీ ప్రకారం. అంతే కదా, మనకు అనంతపురం కూడా బాగా కదా దగ్గర అవుతుంది. సేమ్ ఆల్మోస్ట్ ఆఫీస్లో ఉంటుంది. ఎక్కువ శాతం పని ఉంటే రెవెన్యూ డివిజన్ ఆఫీసు మనం ఇక్కడ ఏర్పాటు చేయవచ్చు. డోన్ ప్రజల కన్వీనియన్స్ కోసము, డోన్ ప్రజలందరికీ కూడా, ఫ్యామిలీ ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉండాలని ఆర్డీఓ ఆఫీసు ఇక్కడ ఓపెన్ చేయించాం. ఎప్పుడు ఓపెన్ చేయించినాం? ఇదే కేఈ కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండగా, రెవెన్యూ సబ్జెక్ట్ ఆయన రెవెన్యూ మంత్రి ఉండగా, సీనియర్ మోస్ట్ మినిస్టర్ ఇన్ ద టీడీపీ క్యాబినెట్లో ఉండగా రెవెన్యూ డివిజన్ను పత్తికొండలో చేసేదానికి ప్రయత్నం చేసినారు. గుర్తుపెట్టుకోండి. అది కూడా కాలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డోన్ కానీ పత్తికొండ కానీ, అదేవిధంగా ఇక్కడి నుంచి నంద్యాల పోయేదానికి అనుకూలంగా ఉండాలని జాతీయ రహదారి కూడా చేపిస్తాం. బహుశా ఇక్కడ కూడా ఒకే నియోజకవర్గంలో జాతీయ రహదారి మొదలు కావడము ఎండు కావడం ఉండదు, కానీ చేపించినందుకు డోన్లో బయలుదేరితే 1 గంట లోపల నంద్యాల చేరేదానికి అనుకూలంగా ఉండేది. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోండి ఏది కరెక్ట్ ఏది రాంగ్. అదేవిధంగా 30-40 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నాము, మేము చాలా సీనియర్స్ అని చెప్తున్నారు. మీ తండ్రి గారంటే నాకు కూడా గౌరవం. సెంట్రల్ లా మినిస్టర్ కూడా ఉన్నారు, 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఎంపీగా ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి 4 దశాబ్దాల నుంచి డోన్లో సపోర్ట్ కావాలనే ఒక డిమాండ్ ఉంది. మీరు చేపించినారా?
ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి నా తరఫున ఇచ్చిన కాంట్రిబ్యూషన్లో సేవలో ప్రధానంగా ఇంచుమించు మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను తెచ్చిన సపోర్ట్. ఈరోజు డోన్ సపోర్ట్ పనిచేస్తుందా లేదా? 23 కోట్లతో 4 కోట్ల బిల్డింగ్ శాంక్షన్ అయిందా లేదా? డిజైన్స్ అన్ని కూడా ప్రత్యేకమైన డిజైన్స్ శ్రద్ధ పెట్టి చేసినందువల్ల ఇంచుమించు భారతదేశంలోనే ద బెస్ట్ సపోర్ట్ బిల్డింగ్ డోన్లో రాబోతుందా లేదా? ఇది ఆనరబుల్ జడ్జెస్ వచ్చి ఇనాగ్రేట్ మన ఫౌండేషన్ మన శంకుస్థాపన చేసిపోయిన మాట వాస్తవం అంటారు. సో సపోర్టు మనం సాధిస్తుంది, రెవెన్యూ డివిజన్ చేస్తుంది, నంద్యాల పోయేదానికి అనుకూలంగా జాతీయ రహదారి చేస్తుంది, సబ్ డివిజనల్ ఆఫీస్ ఎలాగో ఉన్నాయో ఉంది. ఇది మన కాంట్రిబ్యూషన్. మీరు సపోర్టు తేలేదు. మీరు డోను నంద్యాల జిల్లాలో భాగంగా అయ్యేదానికి ప్రధానమైన ముఖ్యమైన పరిస్థితుల్లో సందర్భంలో మీరే ఉన్నారు. కానీ ఈరోజు వచ్చి మీరు పలుకుతారు, అది మీ విఘ్నత. ఆ తర్వాత మీరు ఆ ఇంటర్వ్యూలోనే చెప్పినారు, ఏమని చెప్పినారు? తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టినాను. ఆ కండిషన్స్లో ఏది వేదవతి గుండ్రేవల ఆర్డిఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ అనేది పూర్తి కావాలని చెప్పి ఆ కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ వల్లనే నేను వచ్చినాను అంటున్నాను. ఈరోజు మీరేమంటున్నారు? డోన్ అంటే నాకు అమితమైన ప్రేమ కదా. గుండ్రేవల డోన్కి ఏమన్నా సంబంధం ఉందా? ఆర్డిఎస్ డోన్కి ఏమన్నా సంబంధం ఉందా? నిజం చెప్పాలంటే హెచ్ఎన్ఎస్ఎస్ ఆటోమేటిక్గా అది రాజశేఖర రెడ్డి గారి వల్ల జరిగినది. ప్రధానమైన హెచ్ఎన్ఎస్ఎస్ ఏరియా అంతా కూడా పచ్చకొండకు పోతుంది. హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి డైరెక్ట్గా ఆయకట్టు అనేది డోన్లు ఎక్కడ లేదు. హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి కేవలము మనం పూర్తి చేసిన 77 చెరువుల ప్రాజెక్టు వలన నీళ్లు డోన్ పల్లెలకు ప్యాపిల్ పల్లెలకు వస్తున్నాయి తప్ప ఈ 4 ప్రాజెక్ట్స్ కూడా ప్రధానంగా కర్నూలు పార్లమెంట్కి సంబంధించింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు డోన్ మీద అని అమితమైన ప్రేమ ఉన్నప్పుడు డోన్ గురించి మీకు మీరు పెట్టిన కండిషన్స్లో ఎక్కడ ఉంది? ఇంకోటి చెప్పేది, జ్యూస్ ఫ్యాక్టరీ, టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ, టమాటో ప్యూరీ ఫ్యాక్టరీ, మంచిది, సంతోషం. అందరూ కూడా మీరు మొదలుపెట్టి కర్నూలులో ఎక్కువ టమాటోలు ఉంటాయని చెప్తూ ఇంటర్వ్యూలో అసలే ఆలూరు మీద మీకు ప్రేమ ఉండొచ్చు, నేను కాదన్ను. మీ ఇంగ్లాస్ ప్లేస్ కూడా సంతోషం, మంచి ఓకేనా. కానీ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.